హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. టికెట్ ధరలు పెంచింది. మెట్రో రైలు యాజమాన్యం కనిష్ట ధర 10 నుంచి 12 రూపాయలకు పెంచింది. గరిష్ట ధర 60 నుంచి 75కు పెంచారు. ఈ పెరిగిన ధరలు ఈ నెల 17 నుంచి అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ మెట్రో సేవలను నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థ అయిన L&T మెట్రో రైల్ లిమిటెడ్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. మెట్రో కారణంగా భారీ నష్టాలను చూస్తోంది. ఇప్పటివరకు సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం దాదాపు 6,500 కోట్ల భారీ నష్టాల్లో మెట్రో ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. టికెట్ ధరలు పెంచింది మెట్రో రైలు యాజమాన్యం. కనిష్ట ధర 10 నుంచి 12 వరకు, గరిష్ట ధర 60 నుంచి 75కు పెంచినట్టు తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. స్పందన, హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు చాలా భారం పడుతుంది ప్రయాణికులపై. ఈ పెంపుతో మాత్రం ఇంకా భారం పడనుంది. ఈ నెల 15 నుంచి కొత్త ఛార్జీలు కూడా అమల్లోకి వస్తున్నాయి. కనీస ఛార్జ్ 10 నుంచి 12 వరకు పెంచనున్నారు. గరిష్ట ఛార్జీలు 60 నుంచి 75 రూపాయలు కూడా పెరగనుంది. ఈ ఛార్జీలను కూడా ఎల్లుండి నుంచి, అంటే ఈ నెల 15 నుంచి కూడా కొత్త ఛార్జీలు కూడా అమలులోకి రాబోతున్నాయి. అయితే మేజర్ గా మెట్రో నష్టాలను తగ్గించడానికి, నిర్వహణ ఖర్చులు భరించడానికి ఈ ఛార్జీల పెంపు అనివార్యమైన హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కూడా ఒకవైపు చెప్తుంది. మరి దీనిపై కూడా ఇటు ప్రయాణికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే సంస్థ ఇతర ఆదాయాల మార్గాలు కూడా అన్వేషించాల్సిందిగా చెప్తున్నారు. మరి ఈ రకంగా ప్రయాణికులపై భారం వేయడం పట్ల కూడా మరి ప్రయాణికులంతా కూడా మెట్రో సంస్థ పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై కూడా మరోసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ఇటు ప్రజా రవాణా వ్యవస్థలో మేజర్ గా ఇటు హైదరాబాద్ లో ఎక్కువగా చూస్తే మాత్రం ఇటు మెట్రో స్టేషన్ సంబంధించి కూడా మెట్రో ఛార్జీల పెంపు విధానం అనేది కూడా మేజర్ గా ఇటు హైదరాబాద్ సంబంధించి ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్, అదేవిధంగా ఇటు ఇతర మిడిల్ క్లాస్ అంతా కూడా ఎక్కువగా మెట్రోను ఆశ్రయిస్తారు. ఎందుకంటే ఇటు పొల్యూషన్ లేకుండా ఉంటుంది కాబట్టి, ఎక్కువగా సౌండ్ పొల్యూషన్ కూడా పెద్దగా ఉండదు కాబట్టి మరి ఎక్కువగా ఇటు 2 మార్గాల్లో కూడా మెట్రో నడుస్తుంది. మరి ప్రజెంట్ అయితే మరి ఈ నేపథ్యంలో మరి ఈ పెంపు వల్ల కూడా చాలా వరకు అదనపు భారం పడుతుంది ఇటు పబ్లిక్ పై కూడా. మరి ఈ రకంగా ఛార్జీల పెంపుదలపై మరి మొన్ననే సీఎం రేవంత్ రెడ్డితో కూడా మెట్రో ఎండీ కూడా మాట్లాడడం జరిగింది. మరి దాదాపు 25 నుంచి 30% చేస్తామనుకున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ పెంపుదల విషయంలో మాత్రం ఇటు ప్రయాణికులపై అదన భారం అయితే పడనుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఆర్టీసీ బస్సులతో పాటు ఇటు మెట్రోను కూడా ఎక్కువ ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ఫ్రీగా పొల్యూషన్ లేకుండా కూడా మెట్రోలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇటు ఉదయం 8 గంటల నుంచి మొదలుకుంటే 11 వరకు మెట్రో రద్దీ ఎక్కువ ఉంటది. ఇక ఈవినింగ్ అయితే సాయంత్రం 5 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు కూడా మెట్రోలో విపరీతమైన ఎక్కువగా రద్దీ కూడా ఏర్పడుతుంది. కాబట్టి మరి అయినప్పుడు కూడా మరి మెట్రోలో మాత్రం కొంతవరకు ట్రాఫిక్ ఫ్రీగా ఉంటుంది, అదేవిధంగా పొల్యూషన్ లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో కూడా చాలా మంది మెట్రోలో కూడా ప్రయాణిస్తున్నారు. మరోవైపు ఐటీ ఎంప్లాయీస్ మాత్రం మేజర్ అని చెప్పుకోవాలి. ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ మెట్రోనే ఆశ్రయిస్తారు. ఎప్పుడు వాళ్ళు వెళ్ళినా కూడా ఎక్కువగా మెట్రోలో వెళ్తారు కాబట్టి మరి ఈ యొక్క అదనపు పెంపుదలకు సంబంధించి కూడా మరి దీనిపై మరి ప్రభుత్వం ఏమాలోచిస్తుందో చూడాలి. మరి ఈ నెల 15 నుంచి మెట్రో ఛార్జీలు కూడా పెరుగున్నాయి కాబట్టి మరి గతంలో కరోనా రాకముందు కూడా మరి మెట్రో ఛార్జీలు అయితే ఎప్పుడు కూడా పెంచలేదు, కరోనా వచ్చిన తర్వాత కూడా పెంచలేదు. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాతనే మరి ఫస్ట్ టైం మెట్రో ఛార్జీలు కూడా పెరుగున్నాయి. మరి కనీస ఛార్జీ 10 నుంచి 12 రూపాయలకు, గరిష్ట ఛార్జీ 60 నుంచి 75 కూడా పెరుగుతున్నాయి కాబట్టి మరి ఇది అయితే మాత్రం కొంతవరకు ఇది ప్రయాణికులకు మాత్రం బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. మరి ఏంటి సతీష్, ఇప్పుడు మెట్రో రైలు ఛార్జీల పెరుగుదలతో ప్రయాణికులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది కదా, ప్రయాణికులపై భారం పడుతోంది కదా? తప్పకుండా. ఎందుకంటే చాలా వరకు మిడిల్ క్లాస్ తో పాటు ఎంప్లాయీస్, మేజర్ గా మిడిల్ క్లాస్ తో పాటు ఎంప్లాయీస్ ఎక్కువగా మెట్రోను ఆశ్రయిస్తున్నారు ఎక్కువగా. ఎందుకంటే ట్రాఫిక్ కూడా ఉండదు కాబట్టి, ట్రాఫిక్ అంతరాయం లేకుండా, పొల్యూషన్ లేకుండా ఉంటది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఎక్కువగా మనం చూస్తే మాత్రం ఇటు నాగోల్ నుంచి మొదలుకుంటే రాయదుర్గం వరకు, మాదాపూర్ వరకు కూడా మెట్రో ఎక్కువగా వెళ్తుంటారు. మరోవైపు ఇటు జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఎక్కువగా మెట్రోను ఆశ్రయిస్తారు కాబట్టి మరి ఎక్కువగా ఇటు ట్రాఫిక్ ఏరియాస్ తో పాటు అదేవిధంగా నో పొల్యూషన్ కూడా ఉంటుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఎక్కువగా మెట్రోని ఆశ్రయిస్తున్నారు. మరి ఈ రకంగా ఛార్జీల పెంపుదలతో మాత్రం ప్రయాణికులపై
భారం పడే అవకాశం ఉంటది. మరి దీనిపై దాదాపు ఈ ఛార్జీల పెంపు ద్వారా ఇటు మెట్రో రైలు సంస్థ ఏడాదికి సుమారు 150 కోట్ల వరకు అదనపు ఆదాయం పొందాలని కూడా అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంచనాతోనే దాదాపు 25 నుంచి 30% వరకు కూడా ఈ యొక్క మెట్రో ఛార్జీలు కూడా పెంచినట్టుగా తెలుస్తోంది. మరి కనీస ఛార్జీలు మాత్రం 10 నుంచి 12 వరకు పెంచారు. ఇది మాత్రం కొంత వరకు పర్లేదు అనిపించినా కూడా మరి ప్రస్తుతం మాత్రం గరిష్ట ఛార్జీలు మాత్రం 60 నుంచి 75కి పెంచారు. మరి గతంలో 50 వరకు ఉండే ఇప్పటి వరకు అయితే మాత్రం గరిష్ట ఛార్జీలు 50 వరకు ఉన్నాయి కాబట్టి మరి ఈ పెంపుదల మాత్రం దాదాపు 25% కూడా పెంచినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇది మాత్రం ప్రయాణికులు కొంతవరకు భారం అని చెప్పుకోవచ్చు. స్పందన. రైట్. హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. టికెట్ ధరలు పెంచింది మెట్రో రైలు యాజమాన్యం. కనిష్ట ధర 10 నుంచి 12 రూపాయలకు పెంచింది. గరిష్ట ధర 60 నుంచి 75కు పెంచారు. ఈ పెరిగిన ధరలు ఈ నెల 17 నుంచి అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ మెట్రో సేవలను నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థ అయిన L&T మెట్రో రైల్ లిమిటెడ్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. మెట్రో కారణంగా భారీ నష్టాలను చూస్తోంది. ఇప్పటివరకు సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం దాదాపు 6,500 కోట్ల భారీ నష్టాల్లో మెట్రో ఉన్నట్లు సమాచారం.